నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సిపిఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ కనబడటం లేదంటూ ఆయన ఫోటోలతో బస్టాండ్లో వ్యాపార సంస్థలు మరియు బస్సులో ప్రచారం నిర్వహించారు. ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసి పరారీలో ఉన్న భగీరథ ఎక్కడ కనిపించిన వెంటనే 100కి డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సిపిఐ కార్యకర్తలు ప్రజలు కోరారు. కేంద్ర మంత్రి కొడుకు చిన్న మైనర్ బాలికను అత్యాచారం చేసి ఆయన తప్పించుకుని కూరుతున్నాడు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ అని ఉంటారమ్మా. ఆయన చిన్న పాపని అత్యాచారం చేస్తే ఆయన పేరు పోక్సో చట్టం కేసు అయింది. గమనించండి, ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు బండి భగీరథ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బీజేపీ నాయకుడు. ఈయన గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో కనబడతలేరని తెలంగాణ భగీరథను వెంటనే అరికట్టాలి. మహిళలు విద్యార్థులపై జరుగుతున్న దాడులు అరికట్టాలి. మైనర్ బాలికలపై జరుగుతున్న దాడులు సంచలనంగా మారినటువంటి బండి భగీరథ ఫోక్సో కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ కేంద్ర నాయకుడు హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మైనర్ బాలికపై అత్యాచారం చేసినటువంటి కేసులో ప్రధాన నిందితుడు. ఆయన గత కొన్ని రోజులుగా పరారులో ఉన్నాడని తెలంగాణ పోలీసులు చెప్తా ఉన్నారు. ఒక కేంద్ర యూనియన్ మంత్రి కుమారుడు ఈ దేశం విడిచి ఎలా రాష్ట్రం విడిచి ఎలా పారిపోయాడో ఎవరికి అర్థం కానట్టు పరిస్థితి. అందుకే కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, మా ప్రజా సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, మహిళా సమైక్యాల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ బండి భగీరథ ఫోటోలు అలాగే కింద కనబడడం లేదన్నటువంటి క్యాప్షన్ పెట్టి ఈ బండి భగీరథ ఎక్కడైనా కనబడితే 100కు డైల్ చేసి ప్రభుత్వ పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ నిందితుడిని అరెస్ట్ అయ్యేలా చేసి బాధితురాలికి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలనేది సిపిఐ దాని ప్రజా సంఘాలు చేస్తున్న డిమాండ్. ఈ రోజు భారతదేశంలో చట్టాలన్నీ ప్రజలందరికీ సమానం. అది దేశంలో ఎంత పెద్ద హై ప్రొఫైల్ వ్యక్తి అయినా సామాన్య ప్రజలైనా ఒకటే అన్నారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో సినిమా హీరో అయినటువంటి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినప్పుడు చట్టాలన్నీ సమానంగా ఉంటాయి, ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చాలా భరోసాగా ఫీల్ అయ్యాం. కానీ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన తర్వాత బండి భగీరథ అనేటువంటి వ్యక్తి బండి సంజయ్ కుమారుడు ఆయన అరెస్టు విషయంలో ఎందుకో జాప్యం జరుగుతుంది, సిట్ వేసామని చెప్తున్నారు. వాస్తవికంగా ఆధారాలు లేకపోతే కేసు నమోదు కాకపోతే సిట్ వేయాలి. ఎఫ్ఐఆర్ బుక్ అయింది. బాధితురాలిని వారి కుటుంబ సభ్యులని 4.5 గంటలు కూర్చొని అన్ని రకాల విచారణలు చేసి ఆమె వయసు, ఇతర చదువు, కుటుంబ నేపథ్యం మొత్తం తెలుసుకున్న తర్వాతనే పోక్సో కేసుని నమోదు చేయడం జరిగింది. కేసు నమోదై ఎఫ్ఐఆర్ అయిన తర్వాత తీసుకొచ్చి ఆమెని మళ్ళీ సిట్ చేయడం అంటే ఇది సిట్ కాదు సిట్ అనేటువంటి రకంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తన నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అని కాదు, ఒక మహిళకు అన్యాయం జరిగితే అది ఎంత పెద్ద తండ్రి కొడుకైనా నాయకుని కొడుకైనా సరిగ్గా న్యాయం జరగాలనేది అందరూ చేస్తున్నటువంటి డిమాండ్. ఇక్కడ ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, హనీ ట్యాప్ అయింది, అమాయకుడైనటువంటి బండి భగీరథను ఇరికిచ్చారని కొంతమంది పనికి వాలిన వాళ్ళు ఈ అబద్ధపు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. వారందరికీ భారత చట్టాలను, భారత శిక్షా స్మృతిని లేదా పోక్సో చట్టాన్ని చదవాల్సిన అవసరం ఉంది. మైనర్ బాలిక ఎలా హన్నీ ట్రాప్ చేస్తుందో అర్థం చేసుకోవాలి. మైనర్ అంటేనే హన్నీ ట్యాప్ కి ఎలాంటి ఆస్కారం లేదు అని అర్థం. కాబట్టి ఇదంతా కూడా ప్రచారం మాత్రమే, ఇది హన్నీ ట్యాప్ కాదు, ఏమీ కాదు. డబ్బు, అధికారం, మదంతో మేమేం చేసినా చెల్తుందని దేశంలో విచ్చలవిడిగా మధ్యప్రదేశ్, బీహారు, యూపీ, ఎంపీ అనేక రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించిన పార్టీల కుటుంబాల నాయకులు మహిళల పైన దాడులు చేస్తున్నారు, అగత్యాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ పనికి బాలిన పాడు సంస్కృతి మన తెలంగాణ కూడా పాకింది. దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. ఒక నిందితుడి తండ్రి ఆయనని ప్రధానమంత్రి వేదికపై పక్కలో కూర్చోబెట్టుకుని నా ప్రియమిత్రుడని పరిచయం చేసి ముసిముసి నవ్వులు అవ్వడం అనేది యావన్ తెలంగాణ సమాజం, తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా సిగ్గుతో తలదించుకునే విషయంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని చాటుకోవాలంటే తక్షణమే బండి భగీరథను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఆయన పరారి గిరారి ఇదంతా నాటకం. కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే అరగంటలో తెలంగాణ పోలీస్ అతన్ని అరెస్ట్ చేస్తుంది. అది తెలంగాణ పోలీస్ కున్న పవరు. కానీ తెలంగాణ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ చేతులన్నీ కూడా రెండు ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కట్టేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. అది కాదు, మేము చెప్పేది తప్పైతే తక్షణమే ఆయన అరెస్ట్ చేయాలని మేము ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ బండి భగీరథ ఎవరైతే ఉన్నాడో నిందితుడు, ఇతను కనబడితే 100కు డైల్ చేయండి, ఇతని పోలీసులను పట్టేయండి, పోలీసులు దొరకలేరు అంటున్నాడు కాబట్టి పోలీసులకు పట్టేయండి అని సిపిఐగా మేమంతా కూడా ఈ కార్యక్రమం చేశాం. మా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు, మహిళా సమైక్య జిల్లా నాయకురాలు ఆర్ ఇంద్రమ్మ గారు, మరో విద్యార్థి సంఘ నాయకురాలు అనుష గారు, మా తుమ్మల శివుడు, ప్రేము, శేఖరు, జంగం శివుడు, అనేక మంది నాయకులు ఇందులో పాల్గొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో భారత్ గ్యాస్ బుకింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్యాస్ ఏజెన్సీల నిబంధనలకు విరుద్ధంగా సిలిండర్ పై అదనంగా 50 రూపాయలు వసూలు చేస్తున్నారని, జిల్లా కేంద్రానికి వెళ్లలేక మహిళలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత జాఫర్ మండిపడ్డారు. నార్కల్ జిల్లా తెలకపల్లి మండలం బొప్పెల్లి గ్రామంలో ఒక అద్భుతమైన మహనీయ దృశ్యం చోటు చేసుకుంది. బీరప్ప పండగకు వెళుతున్న నార్కల్ని ఎమ్మెల్యే డాక్టర్ కుచుకుల రాజేష్ రెడ్డి మార్గం మధ్యలో ఒక రైతు మొక్కజొన్న లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడటాన్ని తక్షణమే ప్రమాదాన్ని చూడగానే ఎమ్మెల్యే వెంటనే తన వాహనాన్ని ఆపించి ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ప్రమాదానికి గురైన రైతును పరామర్శించి అతనికి ధైర్యం చెప్పారు. ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సంబంధిత మిల్లర్లకు ఫోన్ చేసి రైతుకు తక్షణ సహాయం అందించాలని మరియు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రైతుల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. నార్కల్ జిల్లా ఊరుకొండ మండలంలోని గ్రామాలలో అభివృద్ధి పనులను పురోగతిని తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మరియు జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉదయం 7 గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటన చేపట్టారు. రాచల్లపల్లి, రేవెల్లి, గుడిగానపల్లి గ్రామాల్లో పర్యటించి పలు కీలక సూచనలు చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ సౌకర్యం అందాలని, నిర్మాణంలో నాణ్యత పాటించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పారిశుద్ధ్య సమస్యలు లేకుండా శాశ్వత ప్రతిపాదకను డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి త్రాగునీరు నిరంతరాయంగా అందేలా పైప్ లైన్ వ్యవస్థను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుదలకు కొత్త సీసీ రోడ్ల కోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రజాధనం వృధా కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. వీళ్ళు కట్టుకోవడానికి ఆస్కారం ఉంది కానీ మళ్ళీ దాని కొరకు ఇబ్బంది పడుతుంది. మళ్ళీ నార్కల్ జిల్లా ఊరుకొండ మండలం రాచల్లపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మరియు జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు వరిధానాన్ని ఆరబెడుతున్న ప్రదేశానికి వెళ్లి పంట దిగుబడి నాణ్యత మరియు కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత తేమ శాతం ఉంటేనే ధాన్యం వెంటనే కొనుగోలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ పూర్తయిన 48 గంటల్లోనే రైతులు బ్యాంకులో ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని భరోసా ఇచ్చారు.
రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాలకు రావాలని, మధ్యవర్తులు నమ్మి మోసపోవద్దని సూచించారు. గుడిగానపల్లెల్లో శిథిలావస్థకు చేరిన స్కూల్ భవనాన్ని పరిశీలించి వెంటనే నూతన భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసాయం, ఆర్డీఓ జనార్దన్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వయం మహిళా సంఘాలకి ఏం భయం ఉంటుంది ముందే చెక్ చేసుకోండి. అంటే ఇంకొక కిలో బస్తా ఉంటుంది కదా సార్. అన్నీ కాలేదు సార్. బ్యాగులు లేవు సార్. వస్తాయన్నాడు. మనం గవర్నమెంట్ ఇక్కడ వాళ్ళు అప్రోచ్ ఉన్నారు వాళ్ళకి అంటే వాళ్ళు మిల్లులకు